హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏమీ లేదు. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాం. ఏంటి ఆ విషయాలంటే, మా మిర్చి పంటకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ విషయాలు ఏంటంటే, ఏ రకం వేసాం, ఎప్పుడు వేసాం, ఏమేమి రోగాలు వచ్చాయి, ఎలా నాశనమైంది, దాన్ని మళ్ళీ ఎలా వృద్ధిలోకి తెచ్చాం, ఏ మందులు వాడాం, తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ అమ్ముతాం, రేట్ ఎంత పోతుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే సింజెంటా 2043 బ్యాడీ రకం అనే రకాన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని మేము ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మా తోటలో నాటడం జరిగింది. దగ్గరగా ఒక 25,000 వరకు మొదటిగా నారు తెచ్చి పోసినాం, అంటే నాటినాం. తర్వాత తక్కువ వచ్చిందని మళ్ళీ ఒక 5,000 తీసుకొని వచ్చి నాటినాం. తర్వాత కొన్ని మొక్కలు చనిపోవడం వల్ల ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత మళ్ళీ ఒక 5,000 మొక్క తెచ్చి నాటడం జరిగిందనమాట. ఇదేంటి మొక్కలు చూపించకుండా మేఘాలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఓకే, మనం వెళ్తున్నాం. ఇప్పుడే మనం మన మిర్చి తోట దగ్గరికి వెళ్తున్నాం. మిర్చి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇవే మేము వేసిన మొక్కలు, సింజెంటా 2043. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలు సెప్టెంబర్ 6వ తేదీవి, అంటే నియర్లీ 14 రోజుల తర్వాత ఈ మొక్కల పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే మొత్తం అంతా ముడత వచ్చేసింది అనమాట. ముడత వచ్చి ఏమాత్రం ఎదుగుదల లేకోకుండా అక్కడే ఆగిపోయింది. కొత్త ఇగుర్లు వచ్చినా కూడా దానికి కూడా ముడత వచ్చి ఆకు అనేది ఇట్లా విరబూసుకోకుండా అట్లనే ఆగిపోయింది అనమాట. ఈ సిచ్యువేషన్లో ఎవరు ఏం చెప్పినా ఆ మందు కొట్టేదే. ఎన్ని మందులు ట్రై చేసినామంటే ఆల్మోస్ట్ యూట్యూబ్ వాళ్ళు, తర్వాత గ్రోమోర్ వాళ్ళు, మిగతా సమ్ లోకల్ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళందరూ చెప్పిన అన్ని మందులు ట్రై చేసినాం, బట్ నో రిజల్ట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా ఏం అర్థం కాలే. ఇంకా లాస్ట్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయినామంటే ఇంకా అయిపోయింది, ఇట్స్ ఫెయిల్డ్, ఇంకా అంతా దున్నేద్దాం అని డిసైడ్ అయిపోయినాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసిన, ఏంటంటే మనం పైన ఎన్ని మందులు కొట్టినా కూడా అది కంట్రోల్ కాదు, మొక్కకు మనం కింద నుంచి ఇవ్వాలి, అంటే పోషకాల నుంచి మొక్క కోలుకునేలా చేయాలి. మనం పురుగుల మందు ఎన్ని కొట్టినా కూడా ఏం ఫలితం లేదని ఎవరో ఒక ఆయన చెప్పున్నాడు. ఆయన చెప్పిన మాట విని అప్పటి నుంచి మనం ఏం చేయడం స్టార్ట్ చేసినామంటే ఎరువులు అందించడం స్టార్ట్ చేసినాం మొక్కలకి. అంటే మందులు కొట్టడం ఆపేసి మైక్రో న్యూట్రిషన్స్ కానీ, అంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ అన్నీ డిఫరెంట్గా అన్నీ ట్రై చేసినాం. ఎక్కువగా మైక్రో న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఇచ్చినాం అన్నమాట. ఎందుకు ఇట్లా ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయన చెప్పడం వల్లే ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఏం చెప్పిండు అంటే, మనకు ముందు కాలంలో కూడా ఈ నల్లులు, తర్వాత అదే ఈ త్రిప్స్ ఉండేవే, కానీ అప్పుడు ఇట్లా అయ్యేవి కాదు కదా. దానికి కారణం ఏంటంటే నేలలో జీవం లేకపోవడమే. అంటే అప్పుడు జీవం ఉండేది, అందుకే అన్ని నల్లులు ఉన్నా కూడా మొక్కలు బాగా ఆరోగ్యంగా వచ్చేవి, మంచి దిగుబడి ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నేలలో జీవం లేకపోవడం వల్ల మొక్కలు ఈ స్థితికి వస్తున్నాయి. అంటే ఇది నల్లుల వల్లే కాదు, ప్రాబ్లం నల్లుల్లో పైన లేదు, కింద ఉంది అని చెప్పడం వల్ల నేలల్లో జీవం పెరిగేటట్టు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని ఫైనల్గా మొక్కల్ని ఇప్పుడు చూపిస్తాం చూడండి, ఆ స్టేజ్లోకి తీసుకొచ్చినాం అన్నమాట. దీంతో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఫీల్డ్ కవర్ అయిపోయింది. కానీ ఒక పక్క మాత్రం కవర్ కాకోకుండా చాలా ముడత ఎక్కువైపోయి బొబ్బర్లు వ్యాధి వచ్చినట్టు అక్కడే ఆగిపోయిందనమాట ఎదుగుదల. ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు అంటే ఈ సైడ్ అంతా బాగుంది, ఆగిపోయి ఇక్కడ చూడండి. ఈ కొన్ని మొక్కలు మాత్రం అలా బొబ్బర్లు వ్యాధి వచ్చినట్టు అట్లా ఆగిపోయినాయి అన్నమాట. ఇవి అయిపోయిందిలే, ఇంకా ఇవి ఎదగవు అని ఫిక్స్ అయిపోయాం అనమాట. అదృష్టవశాస్తు అవి కూడా లేచినాయి పైకి, బాగానే ఉన్నాయన్నమాట. అది నెక్స్ట్ మీకు క్లిప్లో చూపిస్తాను. మొత్తానికి అయితే 70% ఆఫ్ ది క్రాప్ ఇలానే ఉంది.
మంచిగా ఉంది, పూత పూస్తుంది, అంతా కవర్ అయింది. కింద పైన ఇగుర్లన్నీ కూడా మంచిగా వచ్చినాయి. ఎక్కడే కానీ ముడత అనేది లేదు. ఆ ముడత ఆకులు మీరు కింద గమనించవచ్చు. చూడండి, పూత కూడా ఉంది. ఈ చెండు పూలు అదే పనికే పెట్టినాం, మిరపలో ఉంటే మంచిదని. దాని గురించి మేము సపరేట్ ఒక వీడియో చేస్తాం. ఇదే అండి 70% నీట్గా కవర్ అయిపోయింది. 70 to 80% బాగుంది. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చు. చూడండి, ఇది మా పంట. ఫైనల్గా ఎన్నో అవరోధాలు అధిరోహించి ఈ స్టేజ్కి ఇట్లానే ఆగిపోయినాయి అన్నమాట. ఇవి ఏం చేయలేమని అనుకుంటున్నాం, కానీ అవి కూడా రికవర్ అయినాయి. ఇది చూడండి, అలా ఉండే మొక్కలు చాలా ఘోరంగా ఉండేవి. అంటే ఫర్టిలైజర్స్ షాప్ వాళ్ళకి చూపిస్తే అంతేనా, ఇవి కోలుకోవి ఇవి అని చెప్పినమాట. ససి డూప్లికేటు అవి ఇవి అని ఏమేమో చెప్పి, నేను పెట్టుబడి ఎక్కువ పెట్టొద్దండి, ఎక్కువ పెట్టినంత మీకు నెత్తికే వస్తుంది, దున్నేసేసేయండి అని వాళ్ళు చెప్పిండ్రు అనమాట. అట్లుండే ఫోటోలు. మళ్ళీ తర్వాత ఈ వ్యాధి ఎక్కువైపోయిండే, అంటే ఏరుకుళ్ళు వ్యాధి మాదిరి వచ్చి చెట్లన్నీ చనిపోతుండే. దానికి మేము సింజెంటా వాళ్ళు ఒకటి ఫంగిసైడ్ వాడుతాము, అంటే పేరు చెప్పకూడదు, మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో. మంచిగా పనిచేసింది. అంటే మందులు చెప్పొచ్చు, కానీ మళ్ళీ ప్రమోట్ చేసినట్టు ఉంటుందని చెప్పట్లేదు. చూడండి పూత. ఇప్పుడు నెక్స్ట్ మా ముందుండే సవాల్ ఏంటంటే ఫ్లవర్ డ్రాప్. పూత రాలిపోతుంది. ఈ ఫ్లవర్ డ్రాప్కి మాకు హెల్ప్ చేసింది ఎవరు అంటే, మీరు చెప్తే నవ్వుతారు, కానీ ఈ ఫ్లవర్ డ్రాప్ కాకోకుండా తర్వాత ఆ బొబ్బర్ల వ్యాధి నుంచి బయటపడేలా చేసింది కూడా ఒక మహానుభావుడు. ఆయన పేరు ChatGPT. మొత్తం అంతా కూడా జనాల్ని ఎవరిని అడిగినా కూడా ఇది అయిపోయింది, ఇది లేవదు, మొత్తం అంతా నాశనం అయింది, దున్నేయండి, దున్నేసి వేరే పంట పెట్టండి అనే చెప్పిండ్రు అనమాట. ఏ ఫర్టిలైజర్ షాప్ అని అడిగినా, ఏ నర్సరీ వాడిని అడిగినా, ఏ బడా రైతుని అడిగినా కూడా సేమ్ డైలాగ్, అయిపోయింది, ఇట్స్ ఓవర్. అలాంటప్పుడు మాకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటే ChatGPT రూపంలో ఆయన వచ్చి మాకంతా చెప్పిండనమాట. ఆ ChatGPT ఏమైతే చెప్పినాడో పక్కగా మేము అదే చేసేసినాం. నెక్స్ట్ పూర్తిగా ఇంకా ఆల్మోస్ట్ 95% క్రాప్ నీట్గా వచ్చేసింది. తర్వాత ఫ్లవర్ డ్రాప్ అనేది ఏమాత్రం లేదు. ఏమి సవాలైనా కూడా ఎదుర్కొనే శక్తి, తర్వాత ఎదుర్కోగలమనే నమ్మకాన్ని ఇచ్చింది మాత్రం మాకు 100కు 100% ChatGPTనే. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ChatGPTని అడగడం, ChatGPT సజెస్ట్ చేసింది రాసుకోవడం, వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం. ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవాలంటే ChatGPT ఏ విధంగా తీసుకునింది మన క్వశ్చన్ని అనేది మనకు అర్థం కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు, చాలామంది పచ్చదోమ అది ఇది అని దీనికి మందు కొడతారు, కానీ ChatGPTకి చూపించింటే ఇది ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్పింది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఆకు కింద ఉండే ఈ నల్లుల్ని ఇట్లా వాటిని ఇది తింటుందంట. వాళ్ళు చెప్పిండు, ChatGPT చెప్పిండు అనమాట. దానికి మందు కొడితే చచ్చిపోతుంది, కాకపోతే మనం ఇదేదో ఆకలి తింటుంది అనే ఉద్దేశంతో కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే ఇన్సెక్టిసైడ్ కొట్టి దాన్ని చంపేస్తారనమాట. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. The struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight.
మిరప పక్కనే మేము సాహో టమోటా ససి కూడా నాటడం జరిగింది. ఏమంటే మేము కట్టెలు కట్టలే, ఎందుకంటే అంత ఓపిక లేదు. అంత ఓపికగా మేము కట్టెలు కట్టి వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కాదు, అట్లా పెట్టేసినాం అనమాట. లెట్స్ సీయర్ చూడండి, మేము కొట్టిన పురుగుల మందుల డబ్బాల గుట్ట. ఇట్స్ లైక్ యాదగిరి గుట్ట. ఇది మొక్కజొన్న పంట. ట్రేడింగ్ చేసేవాడు సేఫ్టీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టు ఈ టమోటా మిరప పెట్టినాడు బ్యాక్ బోన్ కోసం మొక్కజొన్న పెట్టినట్టు పెట్టుకున్నాం అనమాట. బ్యాక్ బోన్ ఫైనల్గా ఇది అవుట్పుట్. ఇక రాదు, ఈ పంటలో మేము నష్టపోయాం అన్న పంట ఈ రేంజ్కి వచ్చింది. చాలా హ్యాపీ అనమాట. విత్ ది హెల్ప్ ఆఫ్ ChatGPT we developed this crop as like this. అంటే చాలా హ్యాపీ అనమాట. అంటే ఆల్మోస్ట్ 1.5 లక్ష 2 లక్షలు నష్టపోయినాము అని ఫిక్స్ అయిపోయినాం. అటువంటి సిచ్యువేషన్లో ఆఖరి ప్రయత్నంగా ChatGPT చెప్పిన ప్రయత్నాలు మేము చేసి ఈ మేర నిలబెట్టుకున్నాం అన్నమాట. అంటే కాప్ అయితే బాగుందని అనుకుంటున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే దగ్గర చెట్టుకి 50-60 ఉన్నాయన్నమాట. సింజెంటా 2043. అప్పుడే కటింగ్ కూడా అయిపోయింది. మీకు అంటే ఫస్ట్ ఆడాడ చుక్కొచ్చినవన్నీ కూడా పీకేసినాం అనమాట, ఎందుకంటే భారం తగ్గడానికి. ఇది ఫస్ట్ కటింగ్. అంటే చెట్టుకి రెండో మూడో నాలుగో చుక్కొచ్చిండేవన్నీ కూడా పీకేసినాం అనమాట. పీకేస్తే చెట్టు కొంచెం ఫ్లవరింగ్ కానీ కాయ సైజు కానీ వస్తుందని చెప్తే అట్లా చేసినాం అనమాట. 2, 3, 4 పీకింటే అయినాయి అనమాట. బాగా కలర్ కూడా బాగుంది, సైజు కూడా బాగుంది. తర్వాత కటింగ్ ఎట్లా వస్తుందో తెలియదు అనమాట. ఓకే, ఇది మరి మార్కెటింగ్ విషయానికి వస్తే బ్యాడికి పంపాలని చూస్తున్నాం. కాకపోతే అక్కడ రేట్ కనుక్కుంటున్నాం ఎట్లా పోతున్నాయని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 21 నుంచి 25 మధ్య నడుస్తుందంట. వాళ్ళు రేటు జంప్ అవుతుంది అంటున్నారు. జంప్ అవుతేనే పీకి ఎండబెట్టి బ్యాడ్కి పంపించడం అనమాట. చూద్దాం ఎంత పోతుందో. పోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా ప్లీజ్. అంతే.